మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత జై మాదిగా జై మాదిగా వర్ధిల్లాలి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి మాదిగల ఐక్యత మాదిగల ఐక్యత కాళ్ళు పెట్టు ఏం తీస్తున్నావు కదా పైసా పేపర్లలో కట్ చేసుకోవాలా మీరు పేపర్లు వేస్తారా ఏం మీకు పంపించాలి మేము తెచ్చుడు కూడా అన్న మల్కన్న పోరాటాల వీరుడు మందకృష్ణ నాయకత్వం పోరాటాల వీరుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం 'Mandakishna నాయకత్వం మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి మాదిగా 31వ ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భించుకొని ఈరోజు ఆర్మూర్లో ఎంఆర్పిఎస్ జెండా ఎగురవేసి అలాగే మందాకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా కేక్ కట్ చేసి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ కోసం పుట్టినటువంటి ఎంఆర్పిఎస్ ఈ 31 సంవత్సరంలో ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తూనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం. ఈ సాధించుకునే క్రమంలో ఎంఆర్పిఎస్కు చాలామంది మాదిగలు మాదిగేతరులు చాలామంది కూడా మరి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండదండగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, వ్యాపారస్తులకు, మీడియా రంగానికి, పోలీస్ రంగానికి ప్రతి ఒక్కరికి కూడా మరి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని ఈరోజు మేము అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంఆర్పిఎస్ మాదిగల కోసం పోరాడుతూనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చేస్తూనే ఇలా వికలాంగులకు పింఛన్ రూపంలో, వృద్ధులు వితంతువులకు పింఛన్లు, ఆసరా పింఛన్లు ఇలా సాధించి పెట్టిన ఘనత మరి ఎంఆర్పిఎస్ది, మందాకృష్ణ మాదిగ గారిది. ఈరోజు ఎంఆర్పిఎస్ పోరాటం గతంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ల మీదనే మరి గవర్నమెంట్లు కూడా ఏర్పడ్డ సందర్భాలున్నాయి. అలాంటి గవర్నమెంట్లు ఏర్పడడానికి కూడా ఎంఆర్పిఎస్ పోరాటం కీలకమైంది. ఇలా వాళ్ళు సాధించిన పెట్టినటువంటి పథకాలే కొన్ని ప్రభుత్వాలు ఏర్పడడానికి సిద్ధమైనాయి అని చెప్పేసి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు మాదిగలు
భారత రాజ్యాంగంలో లేనటువంటి ఎస్సీ వర్గీకరణను మరి సాధించి పెట్టిన ఘనత గౌరవ మందాకృష్ణ మాదిగదే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 30 సంవత్సరాలలో మేము కోల్పోయినవన్నీ కూడా ఇప్పుడు తిరిగి పొందడానికి మాదిగలందరూ సిద్ధంగా ఉండాలి. విద్యార్థులను, యువకులను అందరినీ విద్యావంతులుగా చేయాలి. వాళ్ళని చదువుకోనిచ్చి మరి ఉద్యోగస్తులై ఇలా మనం మాదిగలు స్థిరపడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ మా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ కావాలన్నారు. అంత చరిత్ర కలిగిన మాదిగ జాతి మరి ఇలా సగర్వంగా మేము చెప్పుకుంటూ ఉన్నాం. మాదిగలు తెలంగాణలో మొట్టమొదటి పునాదిగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు వర్గీకరణ అయింది. వర్గీకరణ తెలంగాణలో అయింది. విద్యా ఉద్యోగ రంగంలో మాత్రమే అయింది. దీనివల్ల కొంతమందికే ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయేమో కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యా ఉద్యోగంతో పాటు మరి సంక్షేమ మరి ఉపాధి రంగాల్లో కూడా వర్గీకరణ అంశాన్ని చేస్తే ఇంకా బాగుంటుంది. మాదిగ ఉపకులాలకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతరత్ర అంశాల్లో కూడా మరి వర్గీకరణ అంశాన్ని చేర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అంతేకాదు ఈరోజు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ జరిగిందో ఆ వర్గీకరణకు మూల పురుషులైనటువంటి మనం అనేక సందర్భంలో చెప్పుకుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మేము చేసినామంటున్నది. చాలా సంతోషం, మీకు ధన్యవాదాలు. కానీ ఈ తెలంగాణ గడ్డపై 30-35 కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి. మరి ఆ కార్యాలయాల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేస్తే మాదిగలే కాదు, ఉపకులలే కాదు, మాల సోదరులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచించి మరి మీరెంతో చేయూతనిచ్చినటువంటి చరిత్ర మీది. మరి మీరు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలయ్యే విధంగా చట్టం రూపొందిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ప్రియతమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారికి మేము ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అన్నా, మీరు చెప్తే మోడీ గారే వస్తారు, మీరు చెప్తే కేంద్ర మంత్రులే వస్తారు, కానీ మీరు చెప్పి ఒక్క మాట అని చూడండి అన్నా, మీరు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వర్గీకరణ చేయండి అని ఒక చిన్న డిమాండ్ చేయండి అన్న. మీరు అక్కడ మాదిగలతో పాటు మాలలు, ఇతర కులాలకు కూడా ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుకొచ్చి ఒక పునాది రాయేయాలని చెప్పేసి అన్నగారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంతో శుభదినం. మాదిగ ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లోపల ఏబిసిడి వర్గీకరణ జరుపుకొని మొట్టమొదటిసారిగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మాదిగ జాతికే కాకుండా మాదిగ ఉపకులాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మరి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి 1994 ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం లోపల 21 మంది మాదిగ యువకులతోటి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్యమం మరి రాను ఎస్సీ వర్గీకరణతో పాటు అనేక తెలంగాణ, ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజానీకానికి అనేక పోరాటాల ద్వారా ఫలితాలు ఇచ్చిన చరిత్ర ఎంఆర్పిఎస్. మరి ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం లోపల మాదిగల పాత్ర అమోఘమైనటువంటి విషయము. ఎందుకంటే ఇక్కడున్న బీసీలు ఆంధ్రలో తెలంగాణ వద్దని ఉద్యమాలు చేసిర్రు. రాయలసీమలో ఉన్న బీసీలు తెలంగాణ ఇవ్వద్దని చెప్పేసి ఉద్యమాలు చేసిర్రు. కానీ ఇక్కడున్న బీసీలు తెలంగాణ కావాలని పోరాటం చేసిర్రు. మరి అదేవిధంగా ఆంధ్రలో ఉన్నటువంటి మాలలు, రాయలసీమలో ఉన్నటువంటి మాలలు తెలంగాణ వద్దన్నారు. కానీ ఇక్కడున్న మాలలు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి 31 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు అన్నగారి పుట్టినరోజు. ఈరోజు అన్నగారిది ఇప్పుడు జెండా ఆవిర్భవించిన రోజు కాబట్టి ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 4గురితో చాలైనటువంటి ఎంఆర్పిఎస్ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా, ఎంవైఎస్ గా, ఎంఎస్ఎఫ్ గా, విహెచ్పిఎస్ గా, వికలాంగుల కోసం హక్కుల పోరాట సమితిగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసినటువంటి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారికి
ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు రావడం కూడా మేము చాలా గొప్పగా భావిస్తున్నాము. మా మాదిగలకు ఇది మాకు ఇచ్చినటువంటి మోడీ గారు ఇచ్చినటువంటి వరంలా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మేము అందరినీ కలుపుకొని పోతూ మాకు ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకుంటూ వర్గీకరణలో మాకు ఇచ్చినటువంటి ఏవైతే ఫలాలు అందినాయి కాబట్టి ఇదే సంవత్సరంలో పద్మశ్రీ వచ్చింది, ఇదే సంవత్సరం వర్గీకరణ అయింది కాబట్టి ఆ డిమాండ్లను